హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్తర్ క్రియేషన్స్. ఈరోజు అయితే మనము వంకాయ పెరుగు చేసుకుందాము. దానికోసం నేను వంకాయలు తీసుకొని వాటిని రౌండ్గా కట్ చేసుకున్నాను. మధ్యలో పుచ్చులు అవన్నీ చూస్తూ నీట్గా కట్ చేయండి. ఇలా అన్ని వంకాయలని కట్ చేసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేదంటే బ్లాక్ అయిపోతాయి. తర్వాత 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలేమో పొడవుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి ఏమో రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పెరుగు తీసుకొని పక్కకు పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని నీట్గా వాష్ చేసుకొని వేరొక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల బ్లాక్ అవ్వకుండా ఉంటాయి, కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. ఉప్పు అయితే కంపల్సరీగా వేయాలి. ఇలా బౌల్లో తీసుకున్న వంకాయ ముక్కల్లోకి పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారము, మసాలా వేసుకున్నాను అన్నమాట. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత వీటిలన్నిటిని ముక్కలన్నిటికీ పట్టేలాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను. వీటిలన్నిటిని బాగా నీట్గా కలపాలన్నమాట, వంకాయ ముక్కలకి పట్టేలాగా. ఉప్పు కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పెరుగులో కూడా ఉప్పు కారం వేసుకుంటాం కాబట్టి దీనిలో చూసి వేసుకోవాలన్నమాట. ఒకసారి టేస్ట్ చేసి వేయచ్చు. ఇలా 2 వైపులు పట్టేలాగా అన్ని ముక్కలను ఇలా చేత్తో కలపాలన్నమాట. తర్వాత బౌల్లో వేసుకున్న పెరుగు తీసుకొని ఒక విస్కర్ కానీ మజ్జిగ కవ్వం కానీ తీసుకుని మెత్తగా అయ్యేంతవరకు చేసి దానిలో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలన్నమాట పెరుగులోకి. ఆ పోపులో తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పెరుగులోకి పోపు వేసుకోవాలి. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే అదే ప్యాన్లో కొంచెం ఇంకా ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆ వంకాయ ముక్కల్ని 2 వైపులా కాలుస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఎక్కువ ఆయిల్ అయిపోయినా పర్లేదు, తక్కువగా ఇలా బ్రష్తో బ్రషింగ్ చేసైనా ఫ్రై చేసుకోవచ్చు. మనకేంటంటే వంకాయ ముక్క ఫ్రై అవ్వాలి. వంకాయలు త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి అలా ఫ్రై చేసుకున్న వంకాయలని పెరుగులోకి వేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్.